అలాగే ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది గురువుగారు? కన్యా రాశి వారికి 3 గ్రహాలు రక్షిస్తున్నాయండి. ఏకాదశంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, షష్ఠంలో రాహువు. ముఖ్య కార్యక్రమాల్లో మేలు జరుగుతుంది. అయితే మనోబలం ఉపయోగించాలి. చెడు ఆలోచనలు కలగనీయవద్దు. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ పని పూర్తి చేయడం మంచిది. మానసిక దృఢత్వం విజయాన్ని ప్రసాదిస్తుంది. ఒత్తిడి కలిగించే అంశాలుంటాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాలి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. ధర్మం రక్షిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ వ్యవహరించండి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. ముఖ్య కార్యక్రమాల్లో సున్నితంగా వ్యవహరించండి. శాంతంగా సంభాషించండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా అనుభవంతో అడుగులు వేయాలి. తొందరపడి ఏ పని చేయవద్దు. లక్ష్యం నెరవేరే వరకు కృషిని కొనసాగించండి. వారం మధ్య భాగంలో మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ యోగం శుభప్రదం. ఈ రాశివారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కన్యా రాశివారు నవగ్రహ స్తోత్రం పఠనీయం. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురువుగారు ఈ రాశి వారికి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేయండి.